హాయ్ గైడ్స్, వెల్కమ్ టు కోటీశ్వరి కుక్స్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు పటేల్ మటన్ కర్రీ తయారు చేసే విధానం చూద్దాం రండి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, బగారా రైస్లోకి, మల్బార్ రైస్లోకి, చపాతీలోకి, రాగి సంకట్లోకి పటేల్ మటన్ కర్రీ తయారీ విధానం చూడండి ఫ్రెండ్స్. ఈరోజు పటేల్ మటన్ కర్రీని కేజీ తీసుకొచ్చాము. కేజీ తెచ్చినాక చూడండి ఎంత నీట్గా ఆకులో పెట్టేసి కాటా పెట్టి ఇచ్చారు. కేజీ వచ్చేసి 1200 ఫ్రెండ్స్. కేజీ 1200 రూపాయలు. కేజీ తెచ్చాము. అందులో అన్నీ చక్కగా నీట్గా వేశారు. ఇది మటను మనం చేసుకోవడానికి ముందుగా బోన్స్తోనే తెచ్చాము. మూలగా అవన్నీ వేసుకొని, ఇవి లివర్లు అనేది లాస్ట్లో వేసుకోవాలి కాస్త. ఇవి పటేల్ మాంసాన్ని క్లీన్ చేసుకోవాలి ముందుగా. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీడియో అనేది. ప్రతి ఒక్కరి మిత్రులారా అందరూ సబ్స్క్రైబ్ అందరికీ ధన్యవాదాలు. పేరు పేరున ధన్యవాదాలు. వీడియో అనేది అర్థమయ్యేటట్టు చెప్తాను ఫ్రెండ్స్, పెద్దగానే చెప్తాను. ఇవి పటేలు మటన్ కర్రీ. చాలా వాటర్ అనేది ముక్క మునిగిందాకా పోసుకొని కుక్కర్లో 5 విజిల్స్ రానిచ్చుకొని చేసుకోవాలి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చెప్తున్నాను, అందరికీ అర్థమయ్యేలాగా చెప్తున్నాను. ముందుగా ఉప్పు 1 టేబుల్ స్పూను తీసుకొని, పసుపు వేసుకొని, చిటికెడంతా పసుపు వేసుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని చేతితో మటను మొత్తం వేసుకొని, పటేల్ మాంసాన్ని మొత్తము వేసుకొని 2-3 సార్లు ఇవి క్లీన్ చేసుకోవాలి. మనం బయట నుంచి తెచ్చాము. వాళ్ళు చాకులతో, కొడవలతో, గొడ్డలతో నరుకుతారు, కట్ చేస్తారు ముక్కలు ముక్కలుగా, పెద్ద సైజులు, చిన్న సైజులు అన్నీ. ఎందుకంటే మనం బయట నుంచి తెచ్చింది కాబట్టి ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసుకుంటే మనం తినేటప్పుడు కొంచెం నీట్గా ఉంటుంది, బాగుంటుంది. మరలా ఆ వాటర్ అనేది ముక్కకి చక్కగా చేతితో తీసుకొని అదే విధంగా చూడండి కడగాలి. కడిగినాక మరలా వాటర్ వేసుకొని మరలా 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు, నిమ్మకాయ కూడా వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేశాక దీనికి కావాల్సినవన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని దగ్గర పెట్టుకోవాలి. కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, పిడతలో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను మామూలు గిన్నెలోనే చేసుకుంటున్నాను. గిన్నెలోనే చేసుకోవచ్చు. ఇంకా త్వరగా కావాలంటే కుక్కర్లో చేసుకోవచ్చు. ముందుగా కప్పు మేగడ పెరుగు వేసుకున్నాను. మేగడతో గడ్డ పెరుగు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి దంచి వేసుకున్నాము. 1 టేబుల్ స్పూను ఎండు కారము వేసాము. దానికి సరిపోయినంత వేసాము. లవంగాయి, చెక్క, మిరియాలు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, మటను బిర్యానీ మటన్ కర్రీ పౌడర్ వేసాను. 1 టేబుల్ స్పూను మొత్తం గ్రేవీనంతా ఉప్పు కూడా వేసుకొని, తగినంత ఉప్పు కూడా వేసుకొని, మిరియాలు, యాలక్కాయలు, లవంగాయ చెక్క, స్టార్ పువ్వు, కొంచెం షాజీరా వేసుకొని మొత్తము కలుపుకున్నాము. మసాలా అంతా కలుపుకున్నాక మటన్ని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి తర్వాత వేసుకోవాలి. లివర్ని, గుండెకాయలని అవి కొద్దిగా ఉడికాక వేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం
మటన్ అంతా ఆవగిల్లి వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచేయాలి. లేదంటే మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి 1 గంట సేపు. ఆ తర్వాత రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. నేను ఇదే విధంగా తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. కర్రీ చేస్తున్నాను. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పేరు పేరున నా వీడియో చూసే ప్రతి ఒక్క సబ్స్క్రైజ్లకి పేరు పేరున ధన్యవాదాలు. పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. పెద్దగానే చెప్తాను, తెలుగులోనే చెప్తున్నాను కదా ఫ్రెండ్స్. పెద్దలపాయ ముక్కల్ని రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ పండు మిర్చి వాడాను నేను. సరిపోయినంత కారానికి పండు మిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. వేసుకొని పెద్దలపాయ ముక్కలు, పండు మిర్చిని, పచ్చిమిర్చిని దంచి వేసుకుంటే చాలా టేస్ట్ అనేది రుచిగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గసాలు, ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. దంచుకొని వేసుకుంటే 2 జీడిపప్పులు, కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి వేయించింది, గసాలు, 2 జీడిపప్పులు కూడా దంచి వేసుకుంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా దంచుకొని రోట్లో దంచుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మటన్ కర్రీ అనేది. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. దంచేసాను. రోలు కడిగి శుభ్రంగా రోలు కడిగేసేసి దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఎన్ని కావాలంటే అన్ని మనం తీసుకున్న గ్రేవీని బట్టేసి ఆ మటన్ కర్రీని, పటేల్ మటన్ కర్రీకి ఎంత సరిపోద్దో అంత సరేననేసి ఒక ప్యాన్ కానీ బాండి కానీ పెట్టేసేసి అరకప్పు ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని పెద్దలపాయ చూడండి, పెద్దలపాయ, పండు మిరపకాయలు, వేసుకొని పచ్చిమిర్చిని వేసుకొని ఘాటుకి సరిపోయినంత వేసుకొని చూడండి ఇక్కడ బాగా దోరగా ఎర్రగా వేగిన దాకా వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన దాకా. చూడండి ఎంత సమయం పట్టలేదు. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు. అంత సింపుల్గా తయారు చేసుకుంటే ఈ మటన్ కర్రీ త్వరగా ఉడికింది. కుక్కర్లో పెట్టేసేసి మనం ఆవగిల్లి పెట్టినది మటన్ కర్రీని కుక్కర్లో పెట్టేసేసి 4 విజిల్స్ రానిచ్చేస్తే మూత పెట్టేసేసి ఉడికిద్ది. ఉడికినాక ఆ ముక్కలన్నేసి వేసి ఒక 5 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసినాక 1 గంట రెస్ట్ ఇచ్చాం కదా ఫ్రెండ్స్. వాటర్ వేయకూడదు. వాటర్ వేయకుండా ఉడికించుకుంటే ఆ వాటర్ కూడా చాలా వస్తాయి. కుక్కర్లోకి ఒక అరకప్పు దాకా వస్తాయి. దానికి జోడించి ముక్కలు మునిగిన దాకా వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఈ సమయాన వేసాము మనం పక్కన పెట్టిన లివర్ ముక్కల్ని. అవి త్వరగా కుక్ అయిపోతాయి. అందుకనేసేసి చాలా రుచిగా ఉంటుంది. బాగా 5 నిమిషాల సేపు ఆ గ్రేవీలో అంతా మగ్గనిస్తే పచ్చివాసన అనేది పోయిద్ది, కుక్ అయ్యిద్ది. మటన్ అనేది బాగా ఉడికిద్ది. కుక్కర్లో ఆల్రెడీ ఉడికించాము. విడిగా అయినా ఉడికించుకోవచ్చు. తగినంత కారం వేసుకున్నాము. మనం ఆ పచ్చిమిర్చి, పండు మిర్చి వేసాము. ఈ గ్రేవీలో కూడా వేసాము. ఈ మటన్ చేసేటప్పుడు కొంచెం ఘాటుగా ఉండాలి. నాకు సరిపోలేదు ఇక్కడ వేసినది, అందుకనేసేసి మరలా వేసాను. తగినంత వేసుకున్నాను. ఇక్కడ కొబ్బరి, ఎండు కొబ్బరి వేసుకోవాలి. వేసుకొని మరలా 5 నిమిషాల సేపు
కలుపుకుంటూ వేగనివ్వాలి. స్మెల్ అనేది ఎంత రుచిగా టేస్టీగా అదిరిపోతుంది. ఇక్కడి నుంచి బయట దాకా సువాసన అనేది వస్తుంది. మటన్ కర్రీ అనేది మూత పెట్టేసేసి బాగా చక్కగా మరలా ఒక 10 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, అంత మసాలాలో మనం ఉడికించాము. కుక్కర్లో ఉడికించితే ఏమైంది, అన్ని కప్పుడు వాటర్ అనేది వచ్చేసాయి. అవి చాలా విటమిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ముక్కలు మునిగిన దాకా ఒక గ్లాసు వాటర్ వేసుకొని మరలా ఉడకనిచ్చుకోవాలి. లేదు మాకు కర్రీ దగ్గరికి కావాలి అంటే గనక అదే వాటర్ని ముంచేసి ఉడికించుకుంటే దగ్గరగా వచ్చేసిద్ది. ఇంకా ఈ సమయాన ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు వేసుకొని కొత్తిమీర వేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఈ టయాన ఏది కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు. ఏంటి, మామిడికాయ ముక్కలు కానీ, సొరకాయ ముక్కలు కానీ, దోసకాయ ముక్కలు కానీ, ఆలుగడ్డ ముక్కలు కానీ, మునక్కాయలు, మెయిన్ మునక్కాయలు కానీ అవన్నీ వేసుకోవచ్చు. చుక్కకూర కానీ, గోంగూర కానీ ఈ సమయాన విడిగా మళ్ళీ తయారు చేసి ఇందులో కలుపుకోవచ్చు. లేదు అంటే ప్లెయిన్ కానీ వేసుకోవచ్చు. నేను పండు టమాటాలు 2 తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకొని టమాటాలు వేసుకొని చేస్తున్నాను. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా సన్నగా నైస్గా కడిగి కట్ చేసి ఉంచేసేసి ఆ వాటర్లోనే కర్రీ అనేది దగ్గరగా కావాలనేసి అన్నీ వేసుకున్నాక మరలా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని ఈ సమయాన కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. కర్రీ అనేది చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి టమాటా ముక్క ఫ్రెండ్స్. టమాటాని నేను చేతులు అనేది మా చేతుల దాకా రుద్దుకొని క్లీన్ చేసుకుందాం అనేసి పసుపు, పంచదార వేసాను. చేతులకి అప్లై చేసుకొని క్లీన్ చేసుకుందాం ఈ వంట అంతా అయినాక అనేసి ఉంచాను. చూడండి, ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది, గుజ్జుగా తయారైంది. ఈ టమాటా ముక్కలు కూడా వేసుకున్నాము. టమాటా ముక్కలతో చూడండి చక్కగా ఉడికిపోయింది, మగ్గిపోయింది. సన్నగా నైస్గా తరిగి వేసుకోవచ్చు. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకుంటే పొటేల్ మటన్ కర్రీ నిమిషాల్లోనూ రెడీ అయింది. వైట్ రైస్లోకి, చపాతీలోకి, రాగి సంకట్లోకి, బగారా రైస్లోకి రకరకాలుగా ఇట్టే తయారు చేసుకొని తినేయచ్చు. ముక్క మునిగిన దాకా వాటర్ వేసుకొని కుక్ చేసుకోవచ్చు. పులుసులాగా కూడా ఇది చాలా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక లైక్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.